ఇప్పుడే మార్నింగ్ మహారాష్ట్ర నుంచి 8:40కి స్టార్ట్ అయ్యాం. గ్రీన్ వ్యాలీ వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. చలో. అరే జయంత్ ఎక్కడ ఆగినావు? మోరియా మోరియా ఎందుకు ఆగినావు? మోరియా ఎందుకు ఆగినావు? రాత్రి హోటల్ కూడా మోరియానే, ఇది హోటల్ తిన్నికి ఆగిన. ఓకే. ఈ చెట్టు మా ల్యాండ్ మార్క్. సో మనం ఇప్పుడే గ్రీన్ వ్యాలీ వాటర్ ఫాల్కి వెళ్ళబోతున్నాం. ట్రెక్ చేస్తున్నాము. కానీ ఇదేదో ఓషన్ పార్క్ లా ఉంది. మళ్ళీ చెప్పు. ఓషన్ పార్క్ లా ఉంది గ్రీన్ వాటర్ ఫాల్. వాటర్ ఫాల్స్ గ్రీన్ వ్యాలీ వాటర్ ఫాల్. మావాడు నైట్ ఫాస్ట్ ఫుడ్ తిని నాలుగే పని చేస్తలేదు. చూద్దాం ఎట్లుంటుందో. చూడండి ట్రెక్కింగ్ చేస్తాం, పెద్ద లగేజ్ వేసుకొని మొడ్డ ఇంత మోస్తున్నాం. నాకు తెలిసింది రిసార్ట్ లోపల నుంచి కాదంట దారి, బయట ఎట్లా వచ్చినాం అట్లనే మ్యాప్ మాత్రం రిసార్ట్ మళ్ళీ బయట తెంగేస్తున్నాం. మోసుకొని ఇందాక ఇన్ఫర్మేషన్ ఇన్కరెక్ట్. వీఆర్ గోయింగ్ రిటర్న్ బ్యాక్. దారి చెప్పు. కేజీఎఫ్ లెక్క ఇప్పుడు ఒక నిలబడతాడు, రాకీ బాయ్ లెక్క చెప్తాడు ఇట్లా చూసి అక్కడ ఏడా ఎక్కడా. చూద్దాం. వాటర్ ఫాల్ కి అయితే వెళ్తున్నాము. వాటర్ ఫాల్ ఉందో లేదో కూడా తెలియదు మాకు. నడవడం అయితే నడుస్తున్నాం. అర్థం కాదు ఎవరికి తెలుసు అడ్రస్. నాకు తెలుసు. కాదు ఇప్పుడు వస్తున్నాం. ట్రైపాడ్ తాకి నుండి గుర్తలో గుల్గులాట. నో బ్యాడ్ వర్క్స్. అరే ఇక్కడ చేసిన గాయస్ ఇగో ఇప్పుడు మనం ఇందాక ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. ముఖం చూపిరా గాయస్. ఇందాక ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా తప్పు. ట్రెక్కింగ్ లేదనుకున్నాం కానీ ఉంది ట్రెక్కింగ్. సో ఇప్పుడు మనం అదే ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాం. ఒక 30 minutes ట్రెక్కింగ్ ఉందంట. ఇదే వాటర్ ఫాల్ దారి. ఇక్కడ మొత్తం మ్యాన్ వర్సెస్ వైల్డ్ లెవెల్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. చూడు బ్రో. ఇది వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. సస్తారు మెల్లరండి. షూస్ వేసుకుని నాకు రాక్స్ జారుతాయి. అదే పీక్తాం రా మావా. అది ఇచ్చేసావు నాకు అంతే. నెంబర్ 2 బ్రో. తెలుగు ఇండియన్ స్క్విడ్ గేమ్. బ్రో దిస్ ఇస్ మ్యాన్ వర్సెస్ వైల్డ్. యా చాలా. కానీ ముగ్గురు మ్యాన్స్ ఉన్నాం. ఇది వైల్డ్. దిస్ ఆల్ ఆర్ వైల్డ్ యానిమల్స్. వి ఆర్ జంగ్లీస్. అరే నీ అమ్మ నేను ఇన్ని కట్టుకున్నా, నువ్వు బాటిల్కి ఓవర్ యాక్షన్ తప్పించారా? ట్రెక్కింగ్ అయితే సగం కంప్లీట్ చేసినాం. గుర్తు చినిగిపోతుంది. సారీ. ఇంత ఎట్లా పక్క పడుతుంది. బ్రో పడ్డాడు మావాడు 3 సార్లు. ఆమె అడిగింది కూడా హూస్ దట్ మ్యాన్. ఇడికెళ్ళి నార్మలే ఉంది. నేను చెప్తా వీడియోకి నా బాధ. చెప్పరా వీడియో దాకా పడితే అమ్మాయిలు ఏమో హూస్ దట్ అని బాధపడ్డారు. ఈ బాధ కాదు, కాదు నవ్వుడు కాదు కానీ దే ఆర్ షోయింగ్ మీ కేర్. ఈ లంజోడు కొంచెం చూడండి, ఇద్దరు ముఖాలు. ఇదేం ఫ్రెండ్షిప్. అరే చెప్పులు తీసేయడం బెస్టా? అరే అవునా డైరెక్ట్ ఇక్కడ. అరే నేను ఇక్కడ కూర్చుంటా. అది బెస్ట్. బ్రో ఈ వాటర్ ఫాల్స్ అయితే రిస్క్ తీసుకుంటే రావాలి. మెంటల్ ఉంది చాలా. పక్క దెంగేసాం పడితే. కానీ ఇంత రిస్క్ పడతా అంటే ముద్ద అయితే పడదు కాదు. ఇగో వాడని 3 సార్లు పడ్డాడు, నేను ఒకసారి పడ్డా. బ్రో ఇగో అందరు పడ్డారు, వాళ్ళు పడలేదని చెప్పుకుంటున్న వీడియోలో అంతే. అందరం కానీ లిటరల్ చెప్తున్నా వేస్ట్. 30 నిమిషాలు చేసి ఎన్టీఆర్ పడ్డాడు కింద. ఎన్టీఆర్ కింద పడ్డాడు. 30 minutes ట్రెక్కింగ్ అయితే వర్త్లెస్ బ్రో.
బ్రో ఇది జీవితం మీద ఆశలేదు. వీడియో బ్రో ట్రెక్ ఏమో అనుకున్నాం కానీ కిందికి వచ్చిన తర్వాత వాటర్ ఫాల్స్ అయితే వర్త్ బ్రో. సూపర్ మంచిగా ఉంది వర్త్. పైన చెప్పిన కట్ చేసుకోండి కానీ రండి, వస్తే మాత్రం మార్నింగే రండి. ఫోకస్ కావట్లేదు, ఫోకస్ చేసుకో. వస్తే మాత్రం మార్నింగ్ రండి, ఒక ఆఫ్టర్నూన్ వరకు కంప్లీట్ అయ్యేలా. సాయంత్రం అయితే ఇక రెస్ట్ వస్తుంది మొత్తం. సో పొద్దున వచ్చేయండి. మౌంటైన్ క్లైంబింగ్ అసలు. అదే నల్లి బ్రో ట్రెక్కింగ్ ఎంత అయిపోయినాం మౌంట్ క్లైంబింగ్ చేసాము. ఎంత హైట్ ఎక్కామో చూపి. ఆ మౌంటైన్ కి కింద వరకు పోయినాం. ఇక్కడ అంతా చూడండి, ఆ మౌంటైన్ కిందకి డెడ్ ఎండ్ పైకి అయితే వచ్చినాం. బ్రో కంప్లీటెడ్ బ్రో గ్రీన్ వ్యాలీ వాటర్ ఫాల్ వర్తా కాదా అంటే వర్తి, కానీ బట్ రిస్కీ కూడా. రెండిట్లేదు ఎక్కువ అంటే మోర్ రిస్కీ. మ్యాండేటరీ షూస్, కొంచెం మన కింద పడ్డావా దెంగేసినట్టే పరక చేసి ఫిట్ ఉండి షూస్ ఉండాలి పక్క, లేకపోతే రాకుర్రి ముడ్డ ఉడిచిపోతారు. జాగ్రత్త అంటే జారుకుంటూ వెళ్ళిపోవచ్చు. మళ్ళీ గుజ్జలు చెక్కిపోతే నాకు కావాలి. సో గైస్ మేము ఇక్కడ రూమ్ కి రీచ్ అయ్యాము. సో గైస్ మేము ఇప్పుడే ఇక్కడ రూమ్ కి రీచ్ అయ్యాము, ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇక్కడ పక్క రూమ్ అయితే క్రేజీ ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉంది, చూడొచ్చు. రూమ్ చూపిస్తా. పక్కనే 20 మీటర్స్లో మనకి అంజునా బీచ్. ఎంజాయ్ పండుగ. ఒక బెడ్ కమ్ సోఫా, బెడ్, కిచెన్, వాష్రూమ్ సెట్. Go finally. అరే మొత్తం